సూపర్ 6 పథకాలతో ప్రజలను చంద్రబాబు మరొకసారి మోసం చేశారన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి. ఏపీలోని కూటమి ప్రభుత్వం 6 నెలలు గడవక ముందే మరొకసారి కరెంటు ఛార్జీలు పెంచేందుకు సిద్దమైందన్నారు. ఎన్నికల్లో 5 సంవత్సరాల వరకు కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పిన బాబు అధికారంలోకి రాగానే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మొదలు పెట్టారని మండిపడ్డారు. బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ అన్న నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని విమర్శించారు. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పేదవాళ్లకు సంబంధించి ఈరోజు స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా కాలేజ్ ఫీజులు కానీ మరి అదేవిధంగా ఈరోజు మెస్ ఛార్జెస్ కానీ ఈరోజు కూరగాయల ధరలు కానీ అదేవిధంగా లిక్కర్ రేట్లు కానీ అన్నీ కూడా పెరిగిపోయినాయి. ఈరోజు ఏ పథకాలు సూపర్ 6 అనేది కూడా ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ప్రజలు మరి మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు మాకు వచ్చేటివి. మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు మరి మోసపోయామని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ యొక్క దాదాపు ఆయన 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా ప్రజలను మోసం చేయకుండా ఎప్పుడైనా ఇచ్చిన మాట కోసం మరి ఆయన రాజకీయ జీవితంలో ప్రతిసారి హామీలు ఇవ్వడం మోసం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈయన గతంలో కూడా హైదరాబాద్ లో మరి ఈ యొక్క లకిడీ ఉప్పుల దగ్గర గతంలో అసెంబ్లీకి రైతులు ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచినారు, మీటర్లు గీస్తున్నారని చెప్పి రైతులు ఉద్దేశించినప్పుడు కూడా రైతులు కూడా చెప్పిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఎవరు కూడా ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచినా ఈ యొక్క పథకాలు ఏవి అమలు కాకపోయినా మరి ఎవరు కూడా ప్రశ్నించవద్దు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పేదవాళ్లకు సంబంధించి ఈరోజు స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా కాలేజ్ ఫీజులు కానీ మరి అదేవిధంగా ఈరోజు మెస్ ఛార్జెస్ కానీ ఈరోజు కూరగాయల ధరలు కానీ అదేవిధంగా లిక్కర్ రేట్లు కానీ అన్నీ కూడా పెరిగిపోయినాయి. ఈరోజు ఏ పథకాలు సూపర్ 6 అనేది కూడా ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ప్రజలు మరి మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు మాకు వచ్చేటివి. మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు మరి మోసపోయామని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ యొక్క దాదాపు ఆయన 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా